హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇవాళ నేను పూర్ణం బూరెలు ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. దీనికోసం అని చెప్పి ముందుగా ఒక గ్లాస్ బియ్యానికి అర గ్లాస్ మినపగుళ్ళు 4 గంటలు నానబెట్టుకున్నానండి. తర్వాత గ్రైండర్లో కొద్దిగా వాటర్ వేసి తర్వాత పప్పు వేసాను. ఇది మనం దోశల బ్యాటర్ ఉంటుంది కదండి, అలానే రుబ్బుకోవాలి. మనం ఇడ్లీ పిండి కావచ్చు, దోశల పిండి కావచ్చు, గారెలు బూరెలు ఏం వేసుకున్నా కూడా కొద్దిగా వాటర్ అన్నది వేయడం వల్ల గ్రైండర్ స్టక్ అవ్వదండి. ఇప్పుడు బాగా మరిగిన నూనెలో మనం ఇప్పుడు బూరెలు వేసుకుంటున్నాం. పూర్ణం అన్నది నేను ఆల్రెడీ బొబ్బట్లు వీడియోలో పెట్టానని చెప్పేసి ఇందులో పెట్టడం లేదు, లెంతీ అయిపోతుందని చెప్పి. మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. పూర్ణంని మనం నార్మల్గా పైన లేయర్ కింద ఈ పిండిని కోట్ చేసుకొని వేడివేడి నూనెలో హై ఫ్లేమ్ నుంచి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయడమేనండి. ఇది చేత్తో వేసుకోవడం రాని వాళ్ళు ఒక గరిటె తీసుకొని గరిటెలోకి పిండి తీసుకొని మనం ఆల్రెడీ పూర్ణాన్ని పిండిలో డిప్ చేసేసి ఆ పూర్ణాన్ని ఇందులోకి మనం గరిటెలోకి తీసుకోవాలండి. అలా తీసుకున్నా కూడా ఈజీగా ఉంటుంది చేత్తో రాని వాళ్ళు. మనం నూనెలో వేసిన తర్వాత కొంచెం అన్నది పూర్ణం కనిపిస్తుంది, అక్కడ పిండి అనేది కోట్ చేసేస్తే సరిపోతుంది. అలా కూడా ట్రై చేయండి ఒకసారి. వీడియో అన్నది సరిగ్గా నేను చూసుకోలేదండి, సైడ్కి వెళ్ళిపోయింది అన్నది, అందుకని నెక్స్ట్ టైం అన్నది క్లియర్గా చూపిస్తాను. మీకు ఇంకా ఏమైనా వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.